మాకు తాట ఇచ్చాడన్నా. ఆయన తిన్నాడా లేదా తాగుతూనే ఉన్నాడా? నాన్నకి నేను వడ్డించాను లేదా? గాయత్రి కూడా దగ్గరుండి స్పెషల్ గా వడ్డించాడులే. అవును మస్కు. విననయ్య, మా మహాలక్ష్మి ఏమీ ఆలోచించకుండా తిన్నా. అంతా అయిపోయింది. ఇక్కడ ఎవ్వరు ఏమీ ఇబ్బంది పెట్టరు. అబ్బా ఏమైంది నీకు? అది చూసి నా బూతులా మార్చాలనుకుని మీద వచ్చేసావా? శభాష్రా బేట, నా పేరు నిలబెట్టా. నాళ్ళకి ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అది నీ వల్లే. నోటితో మెచ్చుకోవచ్చు కదా, చేత్తోనే మెచ్చుకోవాలా? నీకు మంది పోయింది. నీకెలా తెలుసురా? నువ్వు ఖాళీ బాటిల్ పట్టుకొని తాగుతున్నావు. నాకు మందు కిక్కు కన్నా మంది నోర్లు ముగించావు చూడు, ఆ కిక్కు ఎక్కువైందిరా. మంచిది. హాయ్, ఎక్కడ పోతున్నారా? ఎక్కడ ఒక జెంటిల్మెన్ మాట్లాడుతుంటే పోదావేంటి? సరిగా నిలబడా. నేను సరిగ్గానే నిలబడ్డాను, నువ్వే ఊగుతున్నావు. నా పేరు కొద్దిగా గొప్ప నిలబెట్టావురా. ఇప్పుడు నిన్ను పడుకోబెడతాను రా. హాయ్, ఎంతమందిని ఇంటి ముందు కూర్చోబెట్టా, అదిరా నాకు కావాలి. సరే. ముఖ్యంగా మీ అత్త, దాని అన్న ఇద్దరు కళ్ళు నోళ్ళు ఎల్లబెట్టి చూసారా? నా లోగో సాటిస్ఫైయింగ్ గా. అది లోగో కాదు, ఈగో. ఏదో ఇన్నాళ్ళు ఏది పట్టించుకోవాలనుకున్నాను, అన్నిటికీ బదులుగా ఒకేసారి బంగారం తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు. నేను అస్సలు ఊహించలేదు. నువ్వు తగ్గిపోయిపోయాను. జీవితంలో మొదటిసారి ఒక మంచి పని చేసావు. నీ అంత ఎదవ కాదురా ఈ నారాయణ. ఇంకో సంగతి తెలుసా? ఈ రిసెప్షన్ ఐడియా ఇచ్చిందే నేను, తెలుసా? అయితే నీ జీవితంలో రెండోసారి కూడా మంచి పని చేసావు. ఏం చేసే లాభం? నా ప్రెస్టీజే పోయేది. దానిలో పసుపు కొమ్ముతో నా కోడల పిల్లలు నిలబెట్టారు. ఒక్కడికి ఆలోచన లేదు. అదే ఈ నారాయణ గొప్పతనం. నిజంగా ఆ టైంకి గోల్డ్ తెచ్చి సూపర్ గా మెళ్ళో వేయించు. ఏదైనా గోల్డ్ స్కీమ్ లో చేరావా? గోల్డ్ స్కీమ్ కాదురా, పురాణ ఓల్డ్ స్కీము. మీ అమ్మ తాళిబొట్టు, దాన్ని గుర్తుగా ఇన్నాళ్ళు దాచిపెట్టాను. ఇప్పుడు దాన్ని షాపులో ఇచ్చి కొత్తది కొని తెచ్చాను. అబ్బా, జీవితంలో మూడోసారి కూడా మంచి పని చేసావు. ఏంటి సరే పెళ్లి చేసుకున్నాడు అన్నాడు, ఏమో ఇంత ఆనందపడుతున్నాడు. కానీ అమ్మదన్నో మనకేమీ కాదు కదా. తాళిబొట్టులో ఏముందిరా బచ్చా, బంగారం తప్ప. కోడల పిల్లని సరిగ్గా చూసుకోకపోతే ఏ క్షణమైనా వెళ్ళిపోతుంది. నువ్వు మా అమ్మని మంచిగా చూసుకున్నట్టు ఉండేదేమో. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే ఇంకో ఫుల్ ఓపెన్ చేయాలి. క్వార్టర్ కూడా మిగల్చకుండా అందరూ ఖాళీ చేశారు కదా. ఇప్పుడు ఈ నారాయణ అంటే, ఈ బృందావనం అంటే, మనం అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. శాపం అంటూ బావుడు కప్పలాడింది మీ అత్త, దానికి తెలిసిపోయింది. ఎంత ఆనందంలో కూడా చిన్న బాధ. ఏంటిది? పెద్దోడుగా కాగితం ఇచ్చుంటే పెళ్ళి అయిపోయేది కదా. అది మారదురా, అది మారదు. సరే తాగి కట్టిన వాడు అనుకున్నది జరిగినట్టు ఎంత సంతోషపడుతున్నాడేంటి? లోపలికి రావచ్చా? చాలా దూరం వచ్చాక అడగాల్సిన ప్రశ్న కాదు. ఆగండి, వచ్చిన దూరం చాలు. అక్కడే ఆగిపోతే మర్యాదగా ఉంటుంది. ఎవరికి? నాకేనా? నాకే. ఏంటి? ఇవాళ మీరు నా కోసం చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. మీకోసం చేస్తానని మీకెవరు చెప్పారు? అదే ఎందుకు చేసినా మీ వల్ల మా అందరి పరువు నిలబడింది. కానీ మా నాన్న సడన్ గా పుస్తల తాడు తెచ్చి మీ మెడలో వేయమంటాడని అస్సలు ఊహించలేదు.
నటించాలని నిర్ణయించుకున్నప్పుడు సగమే నటించి సగం నిజం సగం అబద్ధం అని చెప్పలేను కదా. ఓ మాట మీద లేదు, ఆ మాట మీద మళ్ళీ ఇంకే ఫంక్షన్కి వంట చేయొచ్చు. అది చూసి మీరు అప్పుడే అక్కడే నిజం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కానీ మీరు చాలా ఓపిక పట్టారు. అందుకు కూడా థ్యాంక్స్ అండి. నేను కూడా మీకోసం ఎంతో కొంత చేశాను. వెనుకోడిని కిడ్నాప్ చేయించి రిజిస్టర్ మ్యారేజ్ ఆపించాను. అక్కడ ఆపించారు, లాభం ఏంటి? ఇక్కడ మన పెళ్లి రిజిస్టర్ చేయించారు, అంతేగా. ఇంకా మాట్లాడితే కొట్టేసి ఎలా ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు వెళ్తే మీకు ఏదైనా కావాలంటే అడగండి. మీరు అర్థమైంది. నేను వెళ్ళడమే కావాలి, అంతే కదా? అంతేకాదు. కాదా? అయితే ఏంటో చెప్పండి. అక్కడే ఉంటే మీకు వినపడరా? పడుతుంది, చెప్పండి. రేపు పొద్దున్న నేను హాస్టల్లో జాయిన్ అవ్వాలి. దానికి ఏర్పాట్లు చూడండి. ఏం చేసినా మళ్ళీ హాస్టల్ గురించి ఏం మాట్లాడుతుంది? వినపడిందా? పడింది. అర్థమైందా? అయ్యింది. ఇక వెళ్ళండి. పడతాను. బాగా టైట్గా ఉంది, పొద్దున మాట్లాడుకుందాం నా. ఇక్కడికి తప్పించుకుంటున్నావు. అమ్మో, అడ్డంగా పెరిగిపోయాని. చెప్పు, ఏం చెప్పాలన్నయ్య? నీ గురించి చెప్పు. నా గురించి తెలీదా? నాకు తెలియని చక్రి కనపడుతున్నాడు. అదేంటన్నయ్య? నువ్వు చెప్పింది మొత్తం అబద్ధం అని అనిపిస్తుంది. దేని గురించి? పెళ్లి గురించి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. పెళ్లి చేసుకుని వచ్చిన రోజు రాత్రి నువ్వేం చెప్పావు? గదిలో మహాలక్ష్మి నాతో ఏం చెప్పింది? ఇప్పుడు నువ్వు నాన్నతో ఏం మాట్లాడొచ్చావు? నేను అన్ని నిజాలే చెప్పలేదు. చాలా అబద్ధాలు చెప్పావు. మహాలక్ష్మి నిన్ను ఇష్టపడిందని చెప్పావు, అది అబద్ధం. ఆ విషయం మహాలక్ష్మి నీ ముందు చెప్పింది. నీ మాటలు నమ్మి నేనెంత పొరపాటు చేశానో తెలుసా? చెప్పడు కాకుండా దాచాల్సిన విషయాన్ని తెలిసేలా చేశాను. జరిగిన పెళ్లే కాదని అనుకుంటున్న అమ్మాయిని రిసెప్షన్ లో ఒక మరబొమ్మలా నిలబెట్టాను. ఆ దండలు మార్చుకుంటుంటే, పుస్తల తాడు మెడలో వేస్తుంటే మహాలక్ష్మి కళ్ళల్లో కనపడే బాధను చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాను. మనసులో లేని మనిషిని మహాలక్ష్మి పక్కన నిలబెట్టి అందరికీ నీ భార్యగా పరిచయం చేశాను. ఒక ఆడపిల్ల నిస్సహాయతను వాడుకొని మన కుటుంబం మీద పడ్డ మచ్చని చెరిపేయాలనుకున్న స్వార్థపరులం రా మనం. వల్ల నేను కూడా మోసపోయాను కదరా. అంటే అన్నయ్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తే మీరు సంతోషపడతారని, పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసిన పెళ్లి అని తెలిస్తే మీరు బాధపడతారని నీ సంతోషం కోసమే ఊరుకున్నాను. దేనికి సంతోషపెడతావా? నువ్వు నిజమే చెప్పుండాల్సింది. నీకు అబద్ధం చెప్పడానికి టైం ఉంటుంది కానీ నిజం చెప్పడానికి టైం లేదా? ఏదో మతలబ్ చేసావురా, కానీ నా దగ్గర దాస్తున్నావు. నువ్వే రిజిస్టర్ మ్యారేజ్ చెడిపోయేలా చేశావు. నువ్వే తెల్లవారితే జరగాల్సిన అమ్మాయిని తీసుకుని వచ్చావు. కానీ పెట్టావు. మ్యారేజ్ రిజిస్టర్ అయ్యేలా చేశావు. అవునా? అన్నయ్య, నిజంగా చెప్తున్నాను, తనంటే చాలా ఇష్టం. తను తిట్టినా కూడా సంగీతంలా వినపడుతుంది, అంత ఇష్టం. కానీ ఆమెకి జరిగే పెళ్లి ఆగిపోవాలని నేను కోరుకోలేదు, ఆపాలని చూడలేదు. అదృష్టం లేదనుకున్నాను. పోలీసులో ఒక అవకాశం ఉందని చెప్పారు. అది దేవుడి నిర్ణయమే అని నేను అనుకున్నాను. నాకు అన్నీ కలిసి వచ్చాయి. ఇంటికి తీసుకొచ్చాక జరిగింది నీతో చెప్పేవాడినేమో తెలీదు. కానీ మీరు ఊరంతా తెలిసేలా ఊరేగింపు చేశారు. ఇవాళ అందరికీ తెలిసేలా రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఇవన్నీ నేను అడిగానా? మీ సంతోషాన్ని మీరు అలా చూపించారు. ఆ సంతోషాన్ని పాడు చేయలేక, ఆ అమ్మాయికి సర్ది చెప్పలేక మధ్యలో నేను నలిగిపోయాను. నువ్వు ఎలాంటి వాడివో నాకు అర్థమైందిరా. నీకు వచ్చిన అవకాశాన్ని ఎదుటి వాళ్ళదే అవసరంలా కనిపించేలా మార్చేశావు. సరే, ఇప్పుడు రిసెప్షన్ లో అందరికీ మహాలక్ష్మి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందని అర్థమైంది. రేపొద్దున మహాలక్ష్మి హాస్టల్కి వెళ్ళిపోతానంటుంది. మరి అప్పుడు జనాలకేం చెప్తావు? అన్నయ్య, నా ప్రమేయం లేకుండా ఇన్ని జరిగాయి. రేపు మహాలక్ష్మి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి జరుగుతుంది. తన మనసులో కూడా ఎక్కడో నా మీద ఇష్టం ఉంది. లేదంటే నా పక్కన భారీగా నిలబడేది కాదు. కొంచెం టైం పడుతుందేమో కానీ ఇది మమ్మల్ని విడదీసే పెళ్లి మాత్రం కాదు. పదనే పడుకుందాం. దగ్గర నుంచి పూర్తి అబద్ధాన్ని కూడా సగం నిజం అనిపించేలా చెప్తాడే. ఎలా వీడి నమ్మేది? కొంచెం జరుగు. ఎందుకు జరగమంటే ఎందుకంటావేంట్రా? ఫస్ట్ టైం మన ఇంట్లో ఫంక్షన్ జరిగిందని ఆనందంలో మతిమరిపాటు వచ్చిందా నీకు? నేను చాలా అలసిపోయి ఉన్నాను, విసిగించుకో. అనియా, ఇక్కడ పడుకుంటే కాలు చేతులేసి డిస్టర్బ్ చేస్తాననియా. నీకు పెళ్ళైంది, ఈ ఇంట్లో ఒకరికి పెళ్ళైంది.
అది ఊరంతా కల్లారా చూసి కడుపు నిండా తినిపోయారు. యువతలాంటి వదిన మన ఇంటి కోడలుగా వచ్చింది. నువ్వు ఈ రోజు నుంచి పడుకోకూడదు, వదిన దగ్గర పడుకోవాలి. ఓ ఎక్కడికి రా వెళ్ళేసి. ఇప్పుడు నేను వెళ్ళి ఆ గదిలో కాలు పెడితే వీరిచ్చి పొయ్యిలో పెట్టేంత కోపంగా ఉంది. ఏంట్రా ఏదో తేడాగా ఉంది ఫేసు? అవుననియా, ఫంక్షన్ అంత గ్రాండ్ గా జరిగితే ఆ ఆనందమే లేదండి మొహంలో. 5 రోజులుగా పగలనక రాత్రనక అవి నేను చేసి చేసి కలిసిపోయాను రా. దాన్ని పడుకోనివ్వండి. లేదనియా, నువ్వు ఇక్కడ పడుకోకూడదు. వెళ్ళి వదిన రూమ్లో పడుకో. అరే ఏంట్రా ఏదైనా సమస్య? అలాంటిదేం లేదురా. మరి వెళ్ళనియా, వదిన ఒక్కతే ఆ రూమ్ లో బోర్గా ఫీల్ అవుతుంది. లేదురా, అన్నయ్య పెళ్ళి అవ్వకుండానే నా పెళ్లి జరిగింది. ఇలాంటివి ఇప్పుడు మేము హ్యాపీగా ఉండడం కరెక్ట్ కాదని నా మనసు చెప్తుంది. విన్నావా అన్నయ్య? ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నాడు. వీరికి మించిన సెల్ఫిష్ ఈ సిటీ మొత్తం జల్లెడచి వెతికినా దొరకదు. అలాంటిది వీడిలా మాట్లాడుతుంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. సందర్భాన్ని బట్టి అబద్ధాన్ని కూడా అంతకేలా చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావురా? అరే ఎన్నిసార్లు చెప్పాలనియా? వదిన రూమ్లో పడుకోపో. అరే అనియా నువ్వైనా చెప్పు. వాడికనే పడుకునేరా, నువ్వు పడుకో. అదేంటనియా, అన్నయ్య వదిన రూమ్ లో కదా పడుకోవాలి. సార్ చెప్తే అర్థం కదా నీకు? మాధవ చెప్పడంతో అందరూ పడుకుండిపోతారు. మహాలక్ష్మి ఆ రూమ్లో పడుకుంటుంది. మార్నింగ్ లేచి మహాలక్ష్మి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకొని వెళ్ళబోతుంటే వీళ్ళందరూ పడుకునే విధానాన్ని చూసి ఒక్కసారిగా భయపడి అక్కడే ఆగిపోతుంది. అది చూసిన మాధవ వెళ్ళి అలన్నదమ్ములకు అందరికీ బెడ్షీట్ అంతా సెట్ చేసి నువ్వు వెళ్ళమ్మా ఇక అని చెప్పి మాధవ వెళ్ళిపోతాడు. ఇక్కడ మహాలక్ష్మి ఈయనను చూసి, ఈ ఆదినారాయణ నిద్ర లేపడానికి పొద్దున్నే లేచావా? వైన్ షాప్ తెచ్చే టైంకి లేవాలనుకున్నానే. ఆదినారాయణ చేసే చేష్టలన్నీ చూసి మహాలక్ష్మి ఒకసారిగా షాక్ అవుతుంది. ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఏంటో. సరే పెద్దకి చెప్పి తొందరగా నేను హాస్టల్కి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకొని లోపలికి వెళ్ళబోతుంటే కేశవ్ అడ్డ వస్తుంటాడు. ఇది కాదని చెప్పి అక్కడ మహాలక్ష్మి బయట కూర్చుంటే చక్రి వెతుకుతూ ఉంటాడు. వస్తాడు. గుడ్ మార్నింగ్ అండి. ఎవరికి? మీకా, నాకా, సూర్యుడికా? మీకే. నాకు మార్నింగ్ మాత్రమే, గుడ్డు లేదు. డైరెక్ట్గా లేదు కదండి. రాత్రి బాగా నిద్ర పట్టిందా? గుండెల మీద ఏదో పెద్ద బరువు కూర్చున్నట్టు అనిపించింది. స్నానం చేసి వస్తాను, గుడికి వెళ్దాం, ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసి మంచి సినిమా ఏదైనా. ఏంటి ఏంటండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? లేకపోతే ఏంటి? అన్ని తెలిసి అంత తెలిసి ఏమీ జరగనట్టు, జరగాల్సింది ఏమీ లేనట్టు ఎలా మాట్లాడుతున్నారు? నేనేమైనా సమ్మర్ హాలిడేస్ లో పల్లె వెలుగు నుంచి పట్టణానికి వచ్చానా? నైట్ ఏమన్నారు మర్చిపోయారా? పొద్దున్నే హాస్టల్ చూడడానికి వెళ్దామని అన్నారా లేదా? అన్నాను, కానీ తొందరే ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకుని. ఈ 2 రోజులు ఎలా ఉండాలి? ఏ పేరుతో ఉండాలి? ఏ స్థానంలో ఉండాలి? ఎలాంటి స్థాయిలో ఉండాలి? 10 మందిలో మీ ఇంటి గౌరవ మర్యాదలు పోతాయని పెద్ద ఇబ్బంది పడడం చూసి ఇంత సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఏ ఆడపిల్ల చేయలేని సాహసం చేశాను. మీ భార్యగా తల వంచుకుని నిలబడ్డాను. ప్రతిరోజు నేను తల వంచుకోలేను, నా వల్ల కాదు. ఇంకొక రోజు కూడా ఈ ఇంట్లో ఉండలేను, ఉండడం కరెక్ట్ కూడా కాదు. ఇవాళే హాస్టల్లో చేర్పించండి. ఎంత గొప్పగా చెప్పారో. అది చూసిన మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మనకు చెప్పకుండా చేసుకున్నాడు, కానీ అమ్మలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వచ్చింది కదా. అది నాకు చాలా బాగా నచ్చిందనియా. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనియా. అందరి ఇళ్లలో ఫంక్షన్లు జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఏమీ జరగట్లేదని బాధేసేది. మన ఇంట్లో కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో నిన్న జరిగిన రిసెప్షన్ తో అంత సైలెంట్ అయిపోయారనియా. వదిన తెల్లారే వెళ్ళిపోవడంతో నేను చాలా భయపడ్డాను. మళ్ళీ ఊళ్ళో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ వదిన తిరిగి వచ్చింది. మనం గ్రాండ్ గా రిసెప్షన్ చేశాం. ఏంటి పోలీసులతో వచ్చా? ఇతని తలబదలు కొట్టింది నువ్వేనా? నేనే వాడిని తోశాను. చచ్చాడా ఏంటి? బతికే ఉన్నాడు కదండి. వీడి వల్లే నాకు ప్రాణహాని ఉంది. వీడిని వదలకూడదు, జైల్లో వేయించండి సార్. ఈరోజు ఇంట్లో ఒకరు లేరు, మీ నాన్నగారు లేరు. అతను ఇంట్లో లేకపోతే మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదు, అతను లెక్కల్లోకే తీసుకోవట్లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలా ఉంటే మీరు ఏం పట్టించుకోకుండా అలా ఉంటున్నారంటే వెళ్ళి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఇక్కడ మహాలక్ష్మి అంటుంది. వాళ్ళందరూ ఒక్కసారి మహాలక్ష్మిని చూస్తారు. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.